ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రైతులు సమైక్య జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేత మామిళ్ల నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ వైపు కార్యాచరణ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తే సహించబోయేది లేదు అన్నారు. ఒకరికి భూమి ఉంటుంది, రికార్డు ఉండట్లేదు. మనకి భూమి లేదు, రికార్డులు కొనసాగుతా ఉన్నాయి. భూమి లేని వారు రికార్డు ఉంటే పక్క భూమి రైతు మీదకి వాడు పొల ప్రయోగం చేసి ఆ భూమిని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన ప్రాంతాల్లో ముఖ్యంగా ఖమ్మం చుట్టుపక్కల గ్రామాలలో భూముల విలువ పెరిగిన తర్వాత మాఫియా గ్యాంగులు అలాంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన గ్రామంలో కూడా అలాంటి ప్రయత్నాలు కొనసాగాయి. ఇవాళ మన రాష్ట్ర రైతుతంగా మనం ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాల్సినటువంటిది. భూమి సర్వే చేయకుండా, సమగ్ర సర్వే చేయకుండా మీరెన్ని భూభారతులు తెచ్చినా రైతులకి సమస్యలు పరిష్కారం కావు, భూ సమస్య పరిష్కారం కావు. ఎవరి చేతుల్లో ఎంత భూమి ఉందో, వారికి ఎంత రికార్డు ఉందో, ఏ సర్వే నెంబర్లు ఉన్నారో పొరపాటున రికార్డు ఒక సర్వే నెంబర్లో ఉంటుంది, భూ ఒక సర్వే నెంబర్లో ఉంటుంది. అందుకని మనం ఈ ప్రభుత్వాన్ని కూడా మన శాసనసభ్యులు సాంబశివరావు కూడా చర్చల్లో పాల్గొంటూ చెప్పాడు. భూ సర్వే జరగకుండా భూ సమస్యలు పరిష్కారం